హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని సాధించాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాల్సినటువంటి నోటిఫికేషన్, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి సీజీఎల్ ఫ్రెండ్స్. ఈ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఈరోజు విడుదల కావడం జరిగింది. మనకి ఎవరైతే ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు, అంటే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, బీటెక్ లాంటి డిగ్రీస్తో పాటు మీరు డిస్టెన్స్లో డిగ్రీ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 6,500కి పైగా ప్రస్తుతానికి 22 వేకెన్సీస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డికి సంబంధించిన 3 రకాల పోస్టులు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ప్రతి సంవత్సరం విడుదల చేస్తారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి అత్యున్నతమైనటువంటి పోస్టుల్లో ఈ ఎస్ఎస్సి సీజీఎల్ పోస్టులు అనేవి ఒకటి. సో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ సైట్ వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ సైటు ssc.nic.in అనేటువంటి సైట్ ఇది. ఈ సైట్లోనికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 29th డిసెంబర్కి సంబంధించి నోటిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020కి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అయితే పెట్టారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లిక్ చేసి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కలిపి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ నెల 29వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి మనకి జనవరి 31వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ రోజు వరకు ఎండ్ డేట్ అయితే ఇచ్చారు, జనవరి 31 వరకు. సో దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మే నెల 29వ తేదీ నుంచి జూన్ నెల 7వ తేదీ 2021 వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ జరుగుతాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాదాపుగా 9 రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 2కి సంబంధించి డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి టైర్ 2 ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ తర్వాత మెన్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇంకా టైర్ 3కి సంబంధించి మనకి టైర్ 2 అయిన తర్వాత డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా మనకి 3 రకాల పోస్టులను భర్తీ చేస్తారు ఫ్రెండ్స్. అవి వచ్చేసి గ్రూప్ బి పోస్టులు, గ్రూప్ సి పోస్టులు, అలాగే గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టులు అనమాట. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి చాలా రకాల డిపార్ట్మెంట్లో పోస్టులు ఉంటాయి గ్రూప్ బికి సంబంధించి. అలాగే అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు, ఎగ్జామినర్ పోస్టులు, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి యావరేజ్గా 20 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీస్కి అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పోస్టులు అనమాట. మొత్తం మనకి 32 రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఓకే, మొత్తం 32 రకాల పోస్టులు. సిబిఐ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐబీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కలిపి మొత్తం 32 రకాల పోస్టులు అనేవి మనకి ఈ విధంగా విడుదల కావడం జరుగుతుంది. కొన్ని గ్రూప్ సి పోస్టులు వచ్చేసి 18 నుంచి 27 వరకే ఇస్తారు ఏజ్ లిమిట్ అనేది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 18 నుంచి 27 సంవత్సరాలు కొన్ని పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మరికొన్ని పోస్టులకి రేర్గా 32 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ చొప్పున ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు.
ఇక్కడ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పోస్టులకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకి డిగ్రీతో పాటు వీటికి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇంకా మిగిలినటువంటి అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ డిగ్రీ చదివినా కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, సో ఆ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి మనీ అనేది పే చేయాలి, 100 రూపీస్. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీ అయితే ఉండదు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వీటికి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఎవరైతే సౌత్ రీజియన్కి అప్లై చేసుకుంటారో, మనది సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. తెలంగాణ, ఏపీ, పాండిచ్చేరి అలాగే తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు కలిపి మనకి సౌతర్న్ రీజియన్ కింద రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నానికి సంబంధించినటువంటి సెంటర్స్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్కి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి సౌతర్న్ రీజియన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈ పర్టికులర్ సెంటర్స్లో ఎగ్జామ్స్ అయితే వస్తాయి. ఇక మిగిలినటువంటి మీరు వేరే రీజియన్స్కి అప్లై చేసుకుంటే మీకు ఆ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మన వాళ్ళు సౌతర్న్ రీజియన్కి పెట్టుకుంటారు. మొత్తం మనకి 4 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3 అండ్ టైర్ 4 అని చెప్పేసి ఉంటుంది. టైర్ 1 వచ్చేసి ప్రిలిమ్స్గా ట్రీట్ చేస్తారు. టైర్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. టైర్ 4 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనమాట. సో అది అందరూ రాయాల్సి ఉంటుంది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. నేను మొత్తం 3 సార్లు ఈ యొక్క ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తే 2 సార్లు ఫెయిల్ అయ్యాను. సో థర్డ్ టైం రాసినప్పుడు నేను అన్ని స్టేజెస్ క్వాలిఫై అయ్యాను. థర్డ్ టైర్ 3 ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో అక్కడ వరకు వచ్చాను. అయితే నాకు టోటల్ మార్క్స్లో నాకు జస్ట్ కట్ ఆఫ్ మార్క్సే వచ్చాయి. మెరిట్ రాకపోవడం వల్ల నేను టైర్ 4కి నాకు హాల్ టికెట్ వచ్చినా కూడా నేను ఎగ్జామ్ అయితే రాయలేదు. టైర్ 1 అండ్ టైర్ 2, టైర్ 3కి సంబంధించిన ఈ 3 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. టైర్ 4 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, క్వాలిఫై అయితేనే జాబ్ వస్తుంది. సో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది మనకి ఈ మార్క్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. టైర్ 1 200 మార్కులకు ఉంటుంది, టైర్ 2 400 మార్కులకు ఉంటుంది, టైర్ 3 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 700 మార్కులకి ఈ యొక్క ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 520+ వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 490+, ఎస్సీ ఎస్టీస్కి అయితే 460, 470+ వచ్చినటువంటి వాళ్ళకి జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. సో టైర్ 1లో మనకి మొత్తం 4 టాపిక్లు ఉంటాయి. సో అవేంటనేది ఒకసారి చూద్దాము. టైర్ 1లో ఉండేటువంటి 4 టాపిక్లు చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. అన్ని 25 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఇస్తారు. 1 అవర్లో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత టైర్ 2 వచ్చేసి మనకి టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 2 పేపర్లు ఉంటాయన్నమాట. అందులో మ్యాథ్స్ ఇస్తాడు అండ్ ఇంగ్లీష్ ఇస్తాడు. ఇంకా రీజనింగ్ అనేది అలాగే మనకి ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది ఉండదు. సో మ్యాథ్స్, ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్ 200 మార్కులకు ఉంటుంది టైర్ 2లో, అలాగే మ్యాథ్స్ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 400 మార్కులకు ఉంటుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే టైర్ 3 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ ఇస్తారు. 100 మార్క్స్కి ఇస్తారు. 1 అవర్లో కంప్లీట్ చేయాలి, రాయాలన్నమాట పేపర్ మీద. సో ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఈ 3 టైర్స్ కలుపుకొని కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయినటువంటి వాళ్ళని 4th టైర్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది. అది టైపింగ్ టెస్ట్ అనమాట. సో ఆ టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది సిలబస్, ఇక్కడ సిలబస్ చూసుకోవచ్చు మీరు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉందనేది మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది మనకి స్లో ప్రాసెస్ అయినా కూడా 2 ఏళ్ల వరకు టైం పడుతుంది ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి. అయినా కూడా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా స్టార్టింగ్లోనే 50,000 రూపాయల శాలరీ ఉంటుంది. యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం స్టార్టింగ్లోనే 50,000కి పైగా శాలరీ అనేది ఎర్న్ చేసేటువంటి జాబ్స్ ఇవి. కాబట్టి ఈ నోటిఫికేషన్ అసలు మిస్ చేయొద్దు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. టైర్ 1, టైర్ 2, టైర్ 3కి సంబంధించి 30%, 25% అండ్ 20% అని చెప్పేసి ఈ విధంగా ఇస్తారు. సో క్వాలిఫై అయితే సరిపోతే మెరిట్ కూడా రావాల్సి ఉంటుంది. అప్పుడే జాబ్ అనేది సీజీఎల్కి వస్తుంది. సీజీఎల్కి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది మనకి. ఆల్ ఇండియా వైజ్గా ఎక్కువ నార్త్ ఇండియన్స్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.